వస్తువులను తాకగానే షాక్ ఎందుకు కొడుతుంది? షేక్ హ్యాండ్ ఇచ్చినా షాక్ కొడుతుందా? ఎందుకు? ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో కుర్చీలు, ఆఫీస్ డోర్లు పట్టుకున్నప్పుడు కొన్నిసార్లు కరెంట్ షాక్ తగిలినట్టు అనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్కు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా ఒక్కసారి షాక్ తగిలిన అనుభూతి కలుగుతుంది. నిజంగా కరెంటు కొట్టకపోయినా వాటిని తాకగానే కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. అయితే ఇది ఎందుకు జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి చలికాలంలో ఈ తరహా సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే శీతాకాలంలో గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. ఇది కొంచెం సూది గుచ్చుకున్నట్లుగా అనుభూతిని కలిగిస్తుంది. అలాంటి భావనే షాకుకు కారణమవుతుంది. రోజువారీ వస్తువులలో కరెంట్ షాక్ ఎందుకు ఉత్పత్తి అవుతుందంటే, భౌతిక శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే ఈ ప్రపంచంలోని పదార్థాలన్నీ పరమాణువులతో తయారయ్యి ఉంటాయి. ఈ పరమాణుకు ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిన ఎలక్ట్రాన్లను, ధనాత్మకంగా ఛార్జ్ చేయబడిన ప్రోటాన్లు, తటస్థ న్యూట్రాన్లను కూడా కలిగి ఉంటాయి. శరీరం అణువులను స్థిరంగా ఉంచుతుంది. అయితే అవి ఎప్పుడైతే అసమతుల్యమవుతాయో, అంటే వాటి సంఖ్యలో సమానత కొరవడినప్పుడు ఎలక్ట్రాన్లలో చలనం సంభవిస్తుంది. సైన్స్ ప్రకారం ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగే కొద్దీ నెగిటివ్ ఛార్జ్ ను సృష్టించి పాజిటివ్ ఎలక్ట్రాన్ల మాదిరి కలుగుతాయి. మనం ఏదైనా వస్తువు లేదా మనిషిని తాకినప్పుడు దానిలో పాజిటివ్ ఎలక్ట్రాన్లు మనలో నెగిటివ్ ఎలక్ట్రాన్లను సృష్టిస్తుంది. దీనివల్ల మనకు షాక్ తగిలినట్లు అనిపిస్తుంది. ఈ విధమైన వైబ్రేషన్ కొన్ని సందర్భాలలో కొన్ని అంగుళాల దూరం వరకు సంభవిస్తుంది. కొన్నిసార్లు స్వెటర్లు వంటి ఉన్ని వస్తువులను తాకినప్పుడు కూడా ఇలా జరుగుతుంది. స్వెటర్లు తీయగానే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విధమైన కరెంట్ మన వెంట్రుకలలో కూడా ఉత్పత్తి అవుతుంది. కుర్చీలు, తలుపుల వంటి వస్తువులు కండక్టర్లుగా వ్యవహరించి ఎలక్ట్రాన్లను ప్రవహించడానికి అంత సులభంగా అనుమతించవు. అందువల్ల పరిణామాలలో ఎలక్ట్రాన్లు ప్రవహిస్తూనే ఉంటాయి. అదే విధంగా ఆ పదార్థాలలో కరెంట్ కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక్క వస్తువులో ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగే కొద్దీ ఆ వస్తువు యొక్క నెగిటివ్ ఛార్జ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రక్రియ జరుగుతూ ఉండే వస్తువులను మనం తాకినప్పుడు మన శరీరంలో పాజిటివ్ ఎలక్ట్రాన్లు ఆ వస్తువులలోని నెగిటివ్ ఎలక్ట్రాన్లను తన వైపుకు లాగడం ప్రారంభిస్తాయి. ఈ ఎలక్ట్రాన్లు వేగవంతమైన కదలిక కారణంగా మనకు కరెంట్ షాక్ తగిలిన అనుభూతి కలుగుతుంది.